బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు, ఘన నివాళులు అర్పించిన పలు రాజకీయ పార్టీలు. దక్షిణ నియోజకవర్గ ప్రజలంతా వంశీకృష్ణనే గెలిపించండి, ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి నాయకులు డిమాండ్. ఆమె కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం, ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కంచర్ల. అంబేద్కర్ ఆశయాలను అమలు చేసిన వ్యక్తి సీఎం జగన్, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. చూస్తే విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ తో పాటు పశ్చిమ వైసీపీ అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్లు, పలువురు నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థి అడారి ఆనంద్ మాట్లాడుతూ సీఎం జగన్ పై రాళ్ల దాడిని ఖండిస్తూ నిరసన తెలియజేస్తున్నామన్నారు. కేవలం ఓర్వలేని తనంతోనే భౌతికంగా లేకుండా చేద్దామనే చంద్రబాబు అండ్ టీం ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. సిద్ధం సభలకు వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓర్వలేకనే చీప్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి జగన్ సీఎం గారిపై జరిగిన దాడిని ఖండించండి, రక్షించండి. తెలుగుదేశం కిరాయి కుండలారా, చంద్రబాబు ఖబర్దార్, ఖబర్దార్. చంద్రబాబు దౌర్జన్యం రక్తాన్నైనా చిందిస్తాం, అర్పిస్తాం. కిరాయి కుండలారా, సీఎం గారిపై జరిగిన దాడిని ఖండించండి, తెలుగుదేశం కిరాయి కుండలారా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగిన సంఘటన మా ప్రీతమ నేత మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి మేరకు ఈరోజు మీ అందరం కూడా నిరసన తెలియజేయడం జరిగింది. ఇటువంటి కుళ్ళు రాజకీయాలు, ఈ దౌర్జన్యంగా ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా లేకుండా చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అండ్ టీము ప్రవర్తించడం, ఇటువంటి చర్యలకి పాల్పడడం అన్నది చాలా బాధాకరం. ఈరోజు సిద్ధం సభల దగ్గర నుంచి ఈరోజు ఈ బస్సు యాత్ర వరకు, సిద్ధం బస్సు యాత్ర వరకు చూసిన ఆదరణ, ప్రజల తాలూకా ప్రేమని, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా తండోపతండాలుగా జనాలు వచ్చి ఆయన రిసీవ్ చేసుకోవడం చూసి ఓరవలేక ఈరోజు చంద్రబాబు నాయుడు ఇటువంటి చీప్ రాజకీయాలు చేయడం అన్నది చాలా దుర్మార్గం. అంటే ఈయనకి కొత్త కాదు, ఎందుకంటే పిల్లనిచ్చిన మావ మీదే, ఎన్టీఆర్ గారి మీదే ఆయన మీద చెప్పులు వేయించిన సంస్కృతి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఈరోజు కొత్తగా ఒక ఎక్స్పర్ట్ షూటర్ని తీసుకొచ్చి ఈ క్యాటిల్ బార్ ఒక షార్ప్ స్టోన్తో ముందుగా ప్లాన్ చేసి నుదుటి మీద కరెక్ట్గా ఈ పాయింట్లో పెట్టి కొడితే డెఫినెట్గా డ్యామేజ్ అవుతుంది, ఆయన ప్రాణాలకు కూడా హాని ఉంటుందని ప్లాన్ చేసి ఈరోజు ఆయన్ని భౌతికంగా లేనందుకు ప్రయత్నించారు. ఈరోజు చెప్తున్నాను, నేను ఎంతమంది వచ్చినా కూడా ఆయన ప్రజల కోసం ఎంత ముందుకైనా వెళ్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల గుండెల్లో ఆయన స్థానం అన్నది ఈరోజు ఆయన జనాలు బట్టి మనకు తెలుస్తుంది. ప్రజలే కాపాడుకుంటారు ఆయన్ని. ఈరోజు ఎంత సెక్యూరిటీ ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు కూడా ఈ రోజు నుంచి ఆయన్ని 1000 కళ్ళతో కాపాడుకుంటారని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇటువంటి చర్యలు చంద్రబాబు నాయుడు గారికి అసలు తగవని సందర్భంగా తెలియజేస్తున్నాను. తప్పకుండా ఈ ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో ఆయనకి ఒక్క సీటు కూడా రాకుండా 175కి 175 సీట్లు తప్పకుండా వస్తాయని సందర్భంగా తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యమంత్రి గారు
జగన్మోహన్ రెడ్డి గారు 26 జిల్లాల్లో కూడా పర్యటిస్తూ మరీ ప్రజలందరూ కూడా ఆయన్ని రిసీవ్ చేసుకోవడం, మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా మేము అవకాశం ఇస్తామని చెబుతూ ఈరోజు మనం చూసాం వాలంటరీ వ్యవస్థని రద్దు చేసి మరి అనేక మంది వృద్ధులు 30 మంది వరకు చనిపోయిన పరిస్థితి కిందటి నెలలో. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేయని విధంగా మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. 175కు 175 ఏదైతే పిలుపునిచ్చారో ప్రతి ఒక్కరు కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి జిల్లాలో కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఆదరణ చూసి మరి గతంలో విజయవాడలో వంగవీటి మోహన్ రంగ గారు అమర నిరాదీక్ష చేసినప్పుడు ఏ విధంగా అయితే అతి దారుణంగా చంపబడ్డారో మరి అదే విజయవాడలో ఈరోజు మళ్ళీ మన ముఖ్యమంత్రి గారిపై దాడి చేయడం చాలా అవమానకరం. మరి ఏది ఏమైనా ఆశయాలను నెరవేరుస్తున్న గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా నగరంలోని ఎల్ఐసి బిల్డింగ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో అన్ని కులాల వారీగా సమాన ప్రాతిపాదికన వసతులు సౌకర్యాలు కల్పించి ప్రతి ఒక్కరికి విద్య వైద్యం అందించాలనే గొప్ప ఆశయంతో జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు. అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేస్తున్న ఏకైక పార్టీ వైసీపీనే అని ఎమ్మెల్యే వాసుపల్లి అన్నారు. ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, పార్టీ అధ్యక్షులు కోలా గురుగులు, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. చాలా చూసుకుంటున్నారు ఫోటో తీయమని నీకు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాట ఒకటే చెప్తా, ఓన్లీ గోడ్స్ ఆర్ సాక్రిఫైస్ నాట్ లయన్స్. చూడండి ఎంత బాగా చెప్పారు. మనం మేకపోతులనే వేస్తాం బలి, సింహాలను వేయలేం. సింహం మాదిరిగా తయారవ్వాలి ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బీసీలు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరు కూడా. అంటే సింహాల మాదిరిగా తయారవ్వాలంటే చదువుతో తయారవ్వాలి. In a society there are 10 doctors, 20 engineers, 30 lawyers. No one can dare to raise their eyebrow up towards the society. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాటలు. ఈరోజు ఏదైనా సొసైటీలో ఒక 10 డాక్టర్లు, 20 ఇంజనీర్లు, 30 లాయర్లు అంటే ఆ సొసైటీ వైపు పన్నెత్తి కూడా చూడలేరంట. దట్ ఈస్ ద లిబర్టీ తెచ్చుకోవడం అన్నమాట. అంటే ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, ఈ ఆశయాల్ని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. చూడండి ఎడ్యుకేషన్ సిస్టంలోని ఈ రీవ్యాంప్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ కంప్లీట్లీ హస్ అన్వైల్డ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీస్. సుమారు 6,000 స్కూల్స్ని నాడు నేడు ప్రోగ్రాంలోనేమో ఒక ఇంచుమించు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కంప్లీట్గా సిస్టమ్ అంతా మార్చారన్నమాట. పిల్లలకి సిబిఎస్ఈ ఎన్సిఈఆర్టీ సిలబస్ని, స్విట్జర్లాండ్ సిలబస్ని తీసుకొని వచ్చి ఈరోజు బయాట్స్ అని ఇచ్చి, అంటే ఈరోజు వాళ్ళు ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఒక నాలెడ్జ్ హబ్ తయారు చేసి విశాఖపట్నం కంజీనియల్ ఎన్వైరన్మెంట్ చేసి ఒక ఏంటంటే ఈ నాలెడ్జ్ని ఒక ఏమంటారంటే టు ద పినాకిల్ ఆఫ్ గ్లోరీ రీచ్ అవ్వడం కోసం అన్నమాట. అంటే ఎంత సిస్టమ్ని, ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకొని వస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు.
వర్గాల ప్రజల హక్కులను కాపాడేందుకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో కృషి చేశారని హ్యూమన్ రైట్స్ కౌన్సిలర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ అన్నారు. ఆదివారం విశాఖలోని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కార్యాలయంలోని అంబేద్కర్ 133వ జయంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ భారతదేశంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు సమైక్యత కోసం ఎంతో కృషి చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ చేసిన సేవలను ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలోని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు సన్మూర్తితో పాటుగా పలువురు మహిళలు పాల్గొన్నారు. జోహార్ 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 అంబేద్కర్ జోహార్ 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 అంబేద్కర్ కన్నడ చేస్తారా? కన్నడ చేస్తాం. భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా మానవ హక్కుల కౌన్సిల్ నుంచి ఆయన జన్మదిన వేడుకల్ని నిర్వహిస్తూ ఈరోజు భారతదేశంలో ప్రపంచ దేశాల్లో డాక్టర్ అంబేద్కర్ జన్మదినోత్సవాలని వేడుకగా చేస్తున్నారు. ఈరోజు 130 దేశాల్లో డాక్టర్ అంబేద్కర్ జన్మదినాలను నిర్వహిస్తున్నారంటే మన అందరం ఎంతో గర్వించదగ్గ విషయం. ఎందుకంటే డాక్టర్ అంబేద్కర్ తన జీవితంలో ఎన్నో దీన్ని ఇది చేస్తూ బరోడా మహారాజు ఇది చేసిన దీంతో ఆయన ఉన్నత విద్యకి అమెరికా వెళ్ళి అక్కడి నుంచి భారతదేశం వచ్చిన తర్వాత ఇక్కడ స్వాతంత్రోద్యమంలో పాల్గొంటూ ఇక్కడ ఉన్నటువంటి వర్ణ కుల వివక్షల్ని వ్యతిరేకిస్తూ బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని విశాఖ దక్షిణ నియోజకవర్గం కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా విశాఖలోని ఎల్ఐసి బిల్డింగ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్ తరాలను రాజకీయాలు ఇతర రిజర్వేషన్లను దృష్టిలో ఉంచుకుని ముందు చూపుతో రాజ్యాంగాన్ని నిర్మించిన గొప్ప వ్యక్తి అన్నారు. అటువంటి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలోని టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. जोहार बाबा साहब अंबेडकर 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 थैंक यू सर मेरे మరోసారి విశాఖలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు ఘన నివాళులు అర్పించిన పలు రాజకీయ పార్టీలు. దక్షిణ నియోజకవర్గ ప్రజలంతా వంశీకృష్ణనే గెలిపించండి ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి నాయకులు డిమాండ్. అమర్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కంచర్ల. అంబేద్కర్ ఆశయాలను అమలు చేసిన వ్యక్తి సీఎం జగన్ విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. చూస్తూనే ఉండండి విక్టరీ న్యూస్.